వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ లైవ్. ఇవాళ మార్కెట్ స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతోంది. చాలా సెన్సెక్స్ 27,888 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది 5 పాయింట్ల లాభంతో. అలాగే నిఫ్టీ 8,643 దగ్గర ట్రేడ్ అవుతోంది కేవలం 2 పాయింట్ల లాభంతో మాత్రమే. సో సెక్టార్స్ వైజ్ మూవ్మెంట్ ఒకసారి మనం చూస్తే ఐటీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పిఎస్యు, టెక్ ఇవి తప్ప రిమైనింగ్ అన్ని కూడా స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఆటోమొబైల్ కూడా నష్టాలతోనే ట్రేడ్ అవుతుంది. టాప్ గెయినర్స్ లిస్ట్ లో ఐడియా సెల్యులార్ ఉంది, టాప్ లూజర్స్ లో విప్రో ఉంది. సో ఇది ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్. అండ్ ఈ వీక్ లో మేజర్ ఈవెంట్ మనం చూస్తే బడ్జెట్ రాబోతుంది February 1st. సో ఇది మార్కెట్స్ పై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. బడ్జెట్ పై ఉన్న క్యూస్ కూడా ఇవాళ రేపు మార్కెట్స్ ని లీడ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇవాళ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి, బడ్జెట్ క్యూస్ ఏంటో మనం ఇవాళ డిస్కషన్ లో చూద్దాం. అనిల్ గారు మనకు అనాలిసిస్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ అనిల్ గారు. రైట్, ఇవాళ మార్కెట్స్ పై మీ అనాలిసిస్? మార్కెట్స్ కొద్దిగా రేంజ్ బౌండ్గా ఉండే ఛాన్స్ ఎక్కువగా అనిపిస్తుంది. సో ఏషియన్ క్యూస్ అన్ని కొద్దిగా మిక్స్డ్గా ఉన్నాయన్నమాట. నికాయ్ నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. సో దాన్ని బట్టి చూస్తే ఎస్జిఎఫ్ నిఫ్టీ కూడా మార్నింగ్ నష్టాల్లోనే ఉంది. అయితే మన మార్కెట్స్ మాత్రం కొద్దిగా స్ట్రెంత్ చూపిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. సో చాలా వాలటాలిటీ కనిపించింది. మార్నింగ్ నష్టాల్లో ఉన్న మార్కెట్స్ మళ్ళీ తిరిగి లాభాల్లోకి వచ్చాయి, మళ్ళీ తిరిగి నష్టాల్లోకి వెళ్ళాయి. అలా స్వింగ్ ట్రేడింగ్ జరుగుతుంది. సో మార్కెట్లో ఒక రేంజ్ బౌండ్గా ఉండే ఛాన్సే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ మంచి ర్యాలీ చూసాం మనం. దాదాపు సెన్సెక్స్ 1200 పాయింట్లు లాభపడింది. అదేవిధంగా నిఫ్టీ కూడా 450 పాయింట్స్ లాభపడింది. సో దీన్ని బట్టి చూస్తే మార్కెట్స్లో హయ్యర్ లెవెల్స్లో కొద్దిగా సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా అనిపిస్తుంది. అయితే బడ్జెట్ ఉండటం వల్ల బడ్జెట్ అంచనాలపై మార్కెట్లు అంతా ఫోకస్ చేసి ఉన్నాయి ఇప్పుడు. సో బడ్జెట్లో ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ని అడ్రస్ చేయడం కోసం చర్యలు ఉంటాయన్న హోప్స్తో మార్కెట్స్ పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా కార్పొరేట్ రిజల్ట్స్ కూడా Q3 రిజల్ట్స్ కూడా కొన్ని కంపెనీస్ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా ఇచ్చాయన్నమాట. సో ఐటీసీ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. అదేవిధంగా L&T రిజల్ట్స్ కూడా మిక్స్డ్గా ఉన్నాయి. సో అయితే అంచనాలు అంటే ఆర్డర్ బుక్ అంచనాలు కొద్దిగా కోత విధించింది L&T. సో దాన్ని బట్టి చూస్తే L&T వాళ్ళ పాజిటివ్గా ఓపెన్ అయినప్పటికీ మళ్ళీ హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్ ఫేస్ చేస్తుంది. సో L&T కొద్దిగా రేంజ్ బౌండ్గా ఉండే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఐటీసీ కూడా మార్నింగ్ లాభాల్లో ఉంది. ప్రస్తుతం మాత్రం కొద్దిగా ప్రారంభ లాభాలను కోల్పోయినట్టు కనిపిస్తుంది. సిమెంట్ స్టాక్స్ కొద్దిగా లైమ్ లైట్లో ఉన్నాయి. అదేవిధంగా ఐడియా, అదేవిధంగా ఎయిర్టెల్ లాంటి టెలికాం ప్యాక్ కొద్దిగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఈరోజు. సో స్మాల్ క్యాప్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇవాళ కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి. HDFC, అదేవిధంగా టెక్ మహీంద్రా లాంటి రిజల్ట్స్ ఉన్నాయి. వీటినన్నింటిని వెయిట్ చేసి చూడాలి. అదేవిధంగా గ్లోబల్ క్యూస్ మధ్యాహ్నం మళ్ళీ సపోర్ట్ చేస్తాయా లేదో చూడాలి. ఓవరాల్గా చూస్తే ఇవాళ మాత్రం ఒక రేంజ్ బౌండ్ సెషన్నే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్ అండి, మనం ఫస్ట్ కాల్ చూద్దాం. త్రిమూర్తులు కాకినాడ నుంచి లైన్లో ఉన్నారు. హలో త్రిమూర్తులు గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే. సురానా సోలార్ సురానా సోలార్ అండ్ ఐడిఎఫ్సి బ్యాంక్. సురానా సోలార్ అంత పాజిటివ్గా అనిపించట్లేదండి. ఫండమెంటల్స్ ప్రకారం అంత పాజిటివ్గా అనిపించట్లేదు. సో ఈ స్మాల్ క్యాప్ కంపెనీ. సో మీరు లాంగ్ టర్మ్ కోసం అంటే లాంగ్ టర్మ్లో వీళ్ళ ఎర్నింగ్స్ ఇంప్రూవ్ అయితే ఈ స్టాక్ ఇక్కడ నుంచి ఫర్దర్గా రన్అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఇంత సబ్డ్యూడ్గా ఉండే ఛాన్స్ ఎక్కువగా అనిపిస్తుంది. వాల్యూమ్స్ కూడా పెద్దగా లేవన్నమాట సురానా సోలార్. నా సజెషన్ ఏంటంటే దీంట్లోని ఎగ్జిట్ కావడం బెటర్. ఎగ్జిట్ అయ్యి ఫ్రంట్ లైన్ పెర్ఫార్మింగ్ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. అదేవిధంగా ఇంకోటి ఏం అడిగారు? బోత్ స్టాక్స్, ఓన్లీ 2 స్టాక్స్. రైట్, నెక్స్ట్ ఒక మెయిల్ చూద్దాం. సుబ్రహ్మణ్యం గారు పంపించారు. సుదర్శన్ కెమికల్స్ అండ్ సలోరా ఇంటర్నేషనల్స్ 2 స్టాక్స్లో కూడా లాస్ట్లో ప్రస్తుతం ఉన్నారు. సో ఈ 2 స్టాక్స్ పై మీ సజెషన్స్, రికమెండేషన్. సుదర్శన్ కెమికల్స్ హోల్డ్ చేయొచ్చండి. ఎక్సలెంట్ కంపెనీ ఇది. ఫండమెంటల్స్ ప్రకారం, అదేవిధంగా మేనేజ్మెంట్ ప్రకారం చాలా మంచి కంపెనీ. అదేవిధంగా డైస్ అండ్ పిగ్మెంట్స్ సెక్టర్ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ బాగా పెర్ఫామ్ చేసింది. ఈ సంవత్సరం కూడా బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళ రిజల్ట్స్ కూడా చూస్తే సుదర్శన్ కెమికల్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగున్నాయి. ఈ క్వార్టర్ కూడా డైస్ అండ్ పిగ్మెంట్ కంపెనీస్ అన్ని మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాయి. ఈ కంపెనీ కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సుదర్శన్ కెమికల్స్ని హోల్డ్ చేయొచ్చు. రైట్, వన్ మోర్ మెయిల్ జనార్దన్ రెడ్డి గారు పంపిస్తున్నారు. సో దేని ఆధారంగా ఫండమెంటల్స్ బేసిక్గా ఒక షేర్ని సెలెక్ట్ చేసుకోవాలి? సో ఇయర్ రిజల్ట్స్ బేసిస్ మీద, క్వార్టర్లీ రిజల్ట్స్ బేసిస్ మీద, లేకపోతే కన్సాలిడేటెడా? సో దేన్ని కన్సిడర్ చేయాలి అని అడుగుతున్నాను. ఓవరాల్ ఎర్నింగ్స్ అండి. ఎర్నింగ్సే కీ డ్రైవర్స్ అని చెప్పొచ్చు. ఒక స్టాక్ ఎంపిక చేసుకోవాలంటే ఎర్నింగ్స్ ఇయర్ ఆన్ ఇయర్, అదేవిధంగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎర్నింగ్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే, అదేవిధంగా ఆర్డర్ బుక్ ఇంటాక్ట్గా ఉంటే ఆ కంపెనీ, అదేవిధంగా కంపెనీలో కార్పొరేట్ గవర్నెన్స్ మెయింటైన్ అవుతూ ఉంటే ఆ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదే ఈ మూడే మామూలుగా ఒక స్టాక్ని డ్రైవ్ చేసేది అనమాట. సో అదేవిధంగా ఫండమెంటల్స్ అంటే కూడా ఈ మూడింటి ఆధారంగానే ఫండమెంటల్స్ ఉంటాయి. PE రేషియో కానీ, EPS కానీ, ఇవన్నీ కూడా దాని ఆధారంగానే ఉంటాయి. ఎర్నింగ్స్ అనేది కీలకం అనమాట. ఆ తర్వాత మేనేజ్మెంట్, కార్పొరేట్ గవర్నెన్స్ అనేది కీలకం. రైట్ అండి, నెక్స్ట్ రమేష్ గారు లైన్లో ఉన్నారు. హలో గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ అనిల్ గారు నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ నేను ఎస్ బ్యాంక్, ఐషర్ మోటార్స్ బ్రెక్సిట్ రోజున నేను సేల్ చేశాను, ప్రాఫిట్ బుక్ చేశాను. ఆ రోజు నుంచి మళ్ళీ పడితే కొందాం అనుకున్నాను. ఏ రోజు కూడా డౌన్ అవ్వట్లేదు. ఎస్ బ్యాంక్, ఇంకోటి ఏంటండి?
ఐషర్ మోటార్స్ అండి, మరి Yeah. ఎప్పుడు ఎంటర్ అవ్వమంటారు లాంగ్ టర్మ్ కోసం? ఇప్పుడు ఉన్న రేట్ లో తీసుకోమంటారా, ఇంకా వెయిట్ చేయమంటారా? బోత్ ఆర్ ఎక్సలెంట్ స్క్రిప్ట్స్ అండి, ఎస్ బ్యాంక్ అండ్ ఐషర్ మోటార్స్. రెండింటిని మీరు డిక్లైన్స్లో బై చేయొచ్చు. సో ప్రస్తుత లెవెల్స్లో కూడా బై చేయొచ్చు. ఎస్ బ్యాంక్ 1393 దగ్గర ఉంది, ఎవ్రీ డిక్లైన్లో మీరు బై చేయొచ్చు. అదేవిధంగా ఐషర్ మోటార్స్ కూడా వాళ్ళ కంపెనీ సేల్స్ ఇంటాక్ట్గా ఉన్నాయి కాబట్టి డిమానిటైజేషన్ ఎఫెక్ట్ కూడా పెద్దగా లేదనమాట. సో దాన్ని బట్టి చూస్తే ఆ కంపెనీ ఇంకా గ్రోత్ ప్రొజెక్షన్ బాగానే ఉండే అవకాశం కనిపిస్తుంది. సో మీరు రెండింటినీ కూడా ఎవ్రీ డిక్లైన్లో బై చేయొచ్చు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో బై చేస్తే మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నియర్ టర్మ్. రైట్, ఇవాళ రిజల్ట్స్ పోస్ట్ చేయబోతున్న కంపెనీస్ ఒకసారి మనం చూస్తే బజాజ్ ఫిన్సర్, బజాజ్ ఫైనాన్స్, డిష్ టీవీ, అలాగే ఇమామి అండ్ టెక్ మహీంద్రా, ఇలాంటి కంపెనీస్ అన్నీ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి, వీటిపై మీ సజెషన్ అంటే మీ కామెంట్ అండ్ సజెషన్స్. బజాజ్ ఫైనాన్స్ విషయంలోకి వస్తే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం పాజిటివ్గా కనిపిస్తుంది. అయితే డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఏదైనా రిజల్ట్స్ పైన ఉండే అవకాశం ఉంటుందా అని వేచి చూడాలి మనం. సో డిమానిటైజేషన్ ఎఫెక్ట్ నవంబర్ సేల్స్లో ఏమన్నా నవంబర్ దీంట్లో ఏమన్నా తేడాలు వచ్చే అవకాశం ఉంటుందా లేదా చూడాలి. మనం చూసాం ఫైనాన్స్ కంపెనీస్లో భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ దానిపైన కూడా డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఉంటుంది అనుకున్నారు అందరూ. అయితే రిజల్ట్స్ మాత్రం బాగానే పోస్ట్ చేయగలిగింది, ఆ తర్వాత ఆ స్టాక్ బాగా పెర్ఫామ్ చేసింది. సో అదే ఎఫెక్ట్ దీంట్లో కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో బజాజ్ ఫైనాన్స్ రిజల్ట్స్ ఇవాళ ఉన్నాయి కాబట్టి రిజల్ట్స్ కోసం వెయిట్ చేయడం బెటర్. రిజల్ట్స్ తర్వాత దీంట్లో పొజిషన్ తీసుకోవడం అదేవిధంగా కంపెనీ పరంగా చూస్తే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి కూడా కంపెనీ చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ వస్తుంది. సో ఈ క్వార్టర్ రిజల్ట్స్ మాత్రం ఎలా పోస్ట్ చేస్తుందో మనం వెయిట్ చేసి చూడాలి. ఓకే అండి, నెక్స్ట్ మంజు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, సంజీవ్ గారు చెప్పండి. మేడం, ఈ కమ్యూనిటీలో ఇది న్యాచురల్ గ్యాస్ మేము సెల్ లో ఉన్నామండి, ఓకే 225 దగ్గర. ఎందుకంటే అది సీజన్ కూడా ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ అయిపోతుంది కదా, ఏమైనా వీక్నెస్ అంటే పడేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కదా. అది మళ్ళీ 230 వరకు పోయింది. మేము 225 దగ్గర ఒక 2 లాట్స్ షార్ట్ చేశాము. అట్లాగే న్యాచురల్ గ్యాస్ గురించి, అట్లాగే ఏమన్నా మెటల్స్ లలో కాపర్, లెడ్, జింక్ అట్లాంటిది కూడా ఏదన్నా ఉంటే చెప్పమనండి. కమోడిటీస్ విషయానికి వస్తే ఓవరాల్గా చూస్తే క్రూడ్ కొద్దిగా ఫాల్ అయిందనమాట. సో యూఎస్లో క్రూడ్ అవుట్పుట్ పెరుగుతున్నందువల్ల క్రూడ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కొద్దిగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూస్తే డాలర్ కూడా వీక్ అయిందనమాట. దాన్ని బట్టి చూస్తే ప్రీషియస్ మెటల్స్ కొద్దిగా అప్రిషియేట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే గోల్డ్ అండ్ సిల్వర్లో చూస్తే ఒక రేంజ్ బౌండ్ మూమెంట్ మనం చూస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఒక అప్రిషియేషన్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అది బేస్ మెటల్స్ మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా క్రూడ్ అండ్ నేచురల్ గ్యాస్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీరు నేచురల్ గ్యాస్ని షార్ట్ చేశాను అంటున్నారు కాబట్టి దాన్ని హోల్డ్ చేయండి. అయితే స్టాప్ లాస్లు మాత్రం మెయింటైన్ చేయండి. రైట్, సో ఎల్లుండే బడ్జెట్ ఉంది. సో ఈ నేపథ్యంలో బడ్జెట్ పై వస్తున్న క్యూస్ ఏంటి, అవి మార్కెట్స్ని ఎలా లీడ్ చేయొచ్చు అంటారు? బడ్జెట్లో మెయిన్గా మిడిల్ క్లాస్ పెట్టుకున్న హోప్స్, ట్యాక్స్ హోప్స్ ఏమైనా ఉంటున్నాయని. సో ఆదాయం పన్ను పరిమితి దాన్ని ఏదైనా పెంచబోతున్నారా అనేది వెయిట్ చేసి చూడాలి. ప్రస్తుతం 2.5 lakhs ఉంది, దాన్ని 4 lakhs వరకు చేయవచ్చు అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. సో అది జరుగుతుందా లేదా అని వెయిట్ చేసి చూడాలి. అదేవిధంగా స్టాక్ మార్కెట్స్కి ఏమైనా అంటే ఎస్టీటీ లాంటి ట్యాక్సెస్ ఇటువంటివి ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉంటుందా? సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ని ఏమైనా అటువంటి వాటిల్లో మార్పులు చేసే అవకాశం ఉంటుందా? ఇవన్నీ కూడా బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పైన ఏదైనా నిర్ణయం తీసుకుంటే మాత్రం అది వాలటైల్గా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మార్కెట్స్ పైన. అదేవిధంగా ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్తో కుదేలైన రంగాలకు ఏమైనా సోప్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా? వాటిని ప్రోత్సాహకాలు ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ పెంచే దిశగా గవర్నమెంట్ ఏమైనా చర్యలు చేపట్టబోతుందా? సో అటువంటి అంచనాలతో ఈ మధ్యకాలంలో బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్, అదేవిధంగా సిమెంట్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా పెరిగాయి. సో అటువంటి స్టాక్స్లో మనం బడ్జెట్ రోజు వెయిట్ చేసి చూడాలన్నమాట. సో ఆ రోజు అటువంటి రంగాల్లో అప్ అండ్ డౌన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా బ్యాంకింగ్ స్టాక్స్ కూడా కొద్దిగా వాలటాలిటీ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, శ్రీనివాస్ గారు చెప్పండి. బీపీసీఎల్ అండి 710 అమౌంట్ తీసుకున్నాం. బీపీసీఎల్ అండి, బీపీసీఎల్. ఓకే, ఎట్లా మార్కెట్ ఎంతలో బై చేశారండి? 710 అండి. 710? అవునండి. ఓకే, బీపీసీఎల్ చూస్తే మంచి ర్యాలీ చూసాం ఈ మధ్య కాలంలో మనం. అయితే ఇక్కడ నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. అయితే మీరు హోల్డ్ చేయండి. మీరు క్యాష్లో బై చేసినట్టయితే మంచి స్టాక్. సో రిజల్ట్స్ ఇంకా పోస్ట్ చేయాల్సిన ఇది ఉందన్నమాట. సో రిజల్ట్స్ డ్యూ ఉన్నాయి. సో రిజల్ట్స్ బాగానే ఉండే అవకాశం ఉంటుంది. సో రిజల్ట్స్ అంటే దీనిపైన డిమానిటైజేషన్ ఎఫెక్ట్ అటువంటి ఏమి ఉండే అవకాశం లేదు కాబట్టి ఈ స్టాక్ బాగానే పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. నియర్ టర్మ్లో 720, 730 లెవెల్స్ని చేరే అవకాశం ఉంటుంది. అయితే
680 లెవెల్స్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ మనకు కనిపిస్తుంది అనమాట. ఒకవేళ ఫాల్ అయితే ఇక్కడ నుంచి 680 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి అంటే 52 వీక్ హై ఏదైతుందో 726 ఆ రేంజ్ని క్రాస్ చేయగలిగితే మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. మీరు హోల్డ్ చేయొచ్చండి లాంగ్ టర్మ్ కోసం. రైట్, నెక్స్ట్ రాము విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మరి అసోసియేటెడ్ స్టోన్స్ అది 18 రూపాయలకి 40 రూపాయలుగా పెరిగింది సార్, ఇప్పుడు బై చేసుకోవచ్చండి. అలాగే యూఎఫ్ఓ మూవీస్ అండి, ఈ రేట్లో బై చేస్తారు. ఇంకోటి సెకండ్ స్టాక్ ఏంటండి? యూఎఫ్ఓ మూవీస్. యా, యూఎఫ్ఓ మొబైల్స్ మంచి కంపెనీ అండి, దీన్ని మీరు బై చేయొచ్చు. సో యూటీవీ వాళ్ళదనమాట, ఇదివరకు యూటీవీ అని ఉండేది. సో వాళ్ళ మోషన్ పిక్చర్స్ కంపెనీ అనమాట. సో యూఎఫ్ఓ మూవీస్ ఫండమెంటల్స్ పరంగా బాగుంది, అదేవిధంగా స్టాక్ కూడా ఈ మధ్య బాగా పెరిగింది. సో మీరు డిక్లైన్స్లో బై చేసుకోవచ్చు. మంచి ఫండమెంటల్స్, మంచి మేనేజ్మెంట్ అనమాట. సో దాన్ని అది అప్రిషియేట్ అయ్యే ఛాన్స్ ఉంది నియర్ టైంలో. అయితే అసోసియేటెడ్ స్టోన్ మాత్రం అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదండి. 34 రూపీస్ దగ్గర ఉంది. ప్రస్తుతం మాత్రం 3% లాస్లో ఉంది. సో మీరు అసోసియేటెడ్ స్టోన్ ఇది 1 రూపీ ఫేస్ వాల్యూ ఉన్నటువంటి స్టాక్. ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి కానీ అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదు. దీనికంటే మీరు పెర్ఫార్మింగ్ సెక్టర్స్లో, అంటే ఈ మధ్యకాలంలో బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చి బాగా రిజల్ట్స్ పోస్ట్ చేసినటువంటి కంపెనీస్ని చూస్ చేసుకోవడం బెటర్ అండి. నెక్స్ట్ రాంబాబు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ఈ గోల్డ్ రేట్ ఈ రేట్లో తీసుకొని కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటారా? ఇది పర్సనల్ యూజ్ కోసం, ఎందుకంటే అంటారా? అంటే మీరు ఫిజికల్గా బై చేద్దాం అనుకుంటున్నారండి? మీరు ఫిజికల్గా బై చేయాలనుకుంటున్నారా లేకుంటే ట్రేడింగ్? ఫిజికల్గానే బై చేసుకోవాలి. యా, ఫిజికల్గా బై చేసుకుంటే ఈ లెవెల్లో బై చేయొచ్చు. మనం లాస్ట్ ఇయర్ చూస్తే హయ్యర్ లెవెల్ నుంచి ఫాలో అయిన తర్వాత లాస్ట్ 1 మంత్ నుంచి గోల్డ్లో మంచి రన్అప్ చూసాం. సో ఇక్కడ నుంచి ఒక కన్సల్టేషన్ ఉండే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుత లెవెల్స్లో మీరు అంటే ఒకేసారి కాకుండా కొద్ది మొత్తాల్లో మీరు బై చేయడం బెటర్ అండి. రైట్, ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ ఒకసారి చూస్తే 53 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. అండ్ ప్రస్తుతం అడ్వాన్సెస్ 1002, డిక్లైన్స్ 603గా ఉన్నాయి, అన్చేంజ్ 182. రైట్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఎయిర్టెల్ అదేవిధంగా ఐడియా లాంటి టెలికాం ప్యాక్ కొద్దిగా స్ట్రెంత్ చూపిస్తుంది. ఎయిర్టెల్ లాస్ట్ 10 సెషన్స్లో చూస్తే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. ఐడియా కూడా అదేవిధంగా ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది అనమాట. సో ఐడియా అండ్ ఎయిర్టెల్ ఈరోజు పాజిటివ్గా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా సిమెంట్ ప్యాక్ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. గ్రాసిమ్ పాజిటివ్గా కనిపిస్తుంది, 941 రూపీస్ దగ్గర ఉంది. గ్రాసిమ్ కూడా బై చేయొచ్చు ఈ లెవెల్స్లో. అదేవిధంగా భారతీయ ఎయిర్టెల్ అండ్ ఐడియాను ట్రేడింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని స్మాల్ క్యాప్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా స్ట్రెంత్ చూపిస్తున్నాయి, అవి కూడా పాజిటివ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. అల్ట్రాటెక్ సిమెంట్ కూడా ఇవాళ పాజిటివ్గా ఉంది, 3716 దగ్గర ఉంది. ఇక్కడ నుంచి ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మొత్తం మీద అయితే మార్కెట్స్ కొద్దిగా వాలటైల్గా కనిపిస్తున్నాయి, ప్రస్తుతం నష్టాల్లోకి జారుకున్నాయి మళ్ళీ. సో మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టు వాలటైల్ సెషన్ ఉండే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే గ్లోబల్ క్యూస్ కొద్దిగా సపోర్ట్ చేయటం లేదని తెలుస్తుంది ప్రస్తుతం. ఐటీసీ మాత్రం రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత కొద్దిగా ఫ్రైడే నెగిటివ్గా ఉండింది, ఇవాళ మాత్రం చూస్తే కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది. ఐటీసీ ఫర్దర్గా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా ఎల్ఎన్టీ కూడా రిజల్ట్స్ పర్వాలేదు అనిపిస్తుంది. సో ఈ లెవెల్ నుంచి ఎల్ఎన్టీ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంది మార్కెట్లో. సో హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్ బాగా జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే అండి, నెక్స్ట్ సునీత గారు పర్చూర్ నుంచి లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సునీత గారు, చెప్పండి. విరాట్ ట్రైన్ మొక్క పలుకులండి, దాన్ని తీసుకోవచ్చా ఈ టైంలో? లాంగ్ టర్మ్ కోసమా షార్ట్ టర్మ్ కోసమా అండి? లాంగ్ టర్మ్ కోసమేనండి. ఓకే, విరాట్ క్రేన్ చూస్తే చాలా రోజులుగా ఒక రేంజ్ బౌండ్గా ఉందండి. ప్రస్తుతం ఇవాళ చూస్తే మాత్రం 3% పెరిగింది, 56 రూపీస్ దగ్గర ఉంది. లాంగ్ టర్మ్ కోసం అంటే లాంగ్ టర్మ్లో ఇది పెద్దగా పెర్ఫార్మెన్స్ చూపించలేదన్నమాట. ఇయర్లీ హైలో చూస్తే 42 రూపీస్ అండ్ 83 రూపీస్ దగ్గర ఉంది. ఫండమెంటల్స్ ఓకే పర్వాలేదు, కానీ స్టాక్లో పెద్దగా అప్రిషియేషన్ మాత్రం కనిపించట్లేదు. సో ఇది కాకుండా మీరు పెర్ఫార్మింగ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్స్ కానీ, మంచి అట్రాక్టివ్ లెవెల్స్ ఉన్నటువంటి బ్యాంక్ స్టాక్స్ కానీ, ఫైనాన్షియల్స్ కానీ, అదేవిధంగా కెమికల్స్, ఫెర్టిలైజర్స్ ఇటువంటి స్టాక్స్ని బై చేయండి. అదేవిధంగా పెస్టిసైడ్స్ కూడా బాగా రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది, పెస్టిసైడ్ స్టాక్స్ కూడా. సో అటువంటి వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేయడం బెటర్. విరాట్ క్రేన్ ప్రస్తుతానికైతే పర్వాలేదు, కానీ పెద్దగా అప్రిసియేషన్ ఉండే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. ఇది మహా అంటే 70 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడం బెటర్ అండి. నెక్స్ట్ రామాంజనేయులు గారు లైన్లో ఉన్నారు. హలో సార్, ఈరోజు సిల్వర్ పొజిషన్ ఎలా ఉండొచ్చు ఓపెనింగ్? సిల్వర్ పొజిషన్, గోల్డ్ అండ్ సిల్వర్ చూస్తే రేంజ్ బౌండ్గా ఉండే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుందండి. అయితే యుఎస్లో డాలర్ కొద్దిగా వీక్ కావటం వల్ల ఇవి పుంజుకునే ఛాన్స్ కూడా ఉంది.
సో లాస్ట్ 1 year నుంచి చూస్తే హయ్యర్ లెవెల్ నుంచి ఫాల్ అయిన తర్వాత 1 month నుంచి దీంట్లో మంచి ర్యాలీ చూసాము. ఆ ర్యాలీ తర్వాత ప్రస్తుతం అయితే ఒక కన్సాలిడేషన్ కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. సో టాప్ గెయినర్గా ఐడియా సెల్యులార్ ట్రేడ్ అవుతోంది. 83 రూపీస్ దగ్గర ఉంది ప్రజెంట్ ఇది, కానీ ఇవాళ 6.73% గెయిన్తో ట్రేడ్ అవుతుంది. రీజన్ ఏంటంటారు? ఫ్రైడే కూడా దీంట్లో ఒక అప్ మూవ్ కనిపించింది. ఫ్రైడే ఒక కీలకమైన లెవెల్ని ఇది బ్రేక్ చేసింది అనమాట. ఆ తర్వాత ఇవాళ కూడా మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా పెరుగుతుంది. సో ఐడియా అయితే ఇంటర్నల్గా ఒక న్యూస్ మనకు వినిపిస్తుంది. టెలికాం ప్యాక్లో ఈ రిలయన్స్ జియో ప్రవేశించిన తర్వాత బాగా కాంపిటీషన్ పెరిగింది. సో రిలయన్స్ జియో కాంపిటీషన్ నుంచి తట్టుకోవడం కోసం టెలికాం కంపెనీలో మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ జరిగే అవకాశం ఉంటుందన్న ఒక న్యూస్ మాత్రం మనకు వినిపిస్తుంది. సో ఎంతవరకు నిజమవుతుందో లేదో చూడాలి. ఐడియా లాంటి కంపెనీస్ వేరే పెద్ద కంపెనీస్, వోడాఫోన్ లాంటి కంపెనీస్తో ఒప్పందాలు చేసుకోవడం కానీ లేకపోతే మెర్జర్ అండ్ ఎక్విజిషన్స్ ఇటువంటి వాటిల్లో ఏదైనా ఉండే అవకాశం ఉంటుందా అనే న్యూస్ మనకు వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఆ న్యూస్ కొద్దిగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ స్టాక్లో మంచి రన్అప్ చూస్తున్నాం. సో ఐడియా ఫర్దర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. 90 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా అనిపిస్తుంది. సో ప్రస్తుతం చూస్తే 83 రూపీస్ దగ్గర ఉంది, 8% పెరిగింది. ఇక్కడ నుంచి కూడా పెరిగే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ శ్రీకాంత్ గారు లైన్లో ఉన్నారు. హలో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఒకటి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 140లో ఉన్నాయండి. ఓకే. మరి ఇంకొకటి గ్రాన్యూల్స్ 129లో ఉన్నాయండి. అది హోల్డ్ చేయించారంటారా, తీసేయండి? ఇంకోటి సెకండ్ స్టాక్ అండి గ్రాన్యూల్సా? అవునండి. బోత్ ఆర్ గుడ్ స్టాక్స్ అండి. అదే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అనేది మనం రిజల్ట్స్ చూడాలి. సో పిఎస్యూ బ్యాంక్స్ రిజల్ట్స్ ప్రస్తుతం పోస్ట్ చేసిన కంపెనీస్ బ్యాంక్స్ మాత్రం బాగానే పోస్ట్ చేశాయి. సో దీని రిజల్ట్స్ ఎలా ఉంటున్నాయో చూడాలి. సో రిజల్ట్స్ ముందు కొద్దిగా పెరుగుతున్న ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో వీటిలలో అంటే Q3 రిజల్ట్స్ బాగా పోస్ట్ చేయగలిగి ఎన్పిఎస్ని కొద్దిగా తగ్గించుకుంటే ఈ స్టాక్ ఇక్కడ నుంచి ఫర్దర్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గ్రాన్యూల్స్ రిజల్ట్స్ వచ్చాయి, రిజల్ట్స్ పర్వాలేదు, బాగానే ఉన్నాయి. సో గ్రాన్యూల్స్ లాంగ్ టర్మ్లో బాగానే పెర్ఫామ్ చేయగలుగుతుంది. సో ఓబీసీ మాత్రం రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ బాలకృష్ణ బెంగళూరు నుంచి లైన్లో ఉన్నారు. హలో గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ ఇప్పుడు ప్రస్తుత లెవెల్స్ యూనివర్స్ చెప్తూ 2 దాల్మియా షుగర్స్ బై చేయొచ్చు, అండ్ ఆల్సో కేఎం షుగర్స్ కొట్టండి. స్టాక్స్ ఏంటండి? యూనివర్సల్ కేబుల్, యూనివర్సల్ దాల్మియా కేబుల్, షుగర్, దాల్మియా షుగర్, ఓకే, అండ్ కేఎం షుగర్. ఓకే అండి. షుగర్ స్టాక్స్ పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. Q3లో వాళ్ళ రిజల్ట్స్ బాగానే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి షుగర్ స్టాక్స్ని మీరు డిక్లైన్స్లో బై చేయొచ్చు. దాల్మియా షుగర్స్ కూడా మంచి ఫండమెంటల్స్ ఉన్నటువంటి కంపెనీ. సో దాన్ని మీరు డిక్లైన్స్లో బై చేయొచ్చు. అదేవిధంగా యూనివర్సల్ కేబుల్స్ విషయానికి వస్తే లాస్ట్ వీక్ బాగా పెరిగిందండి. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి, లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, ఈ క్వార్టర్ కూడా రిజల్ట్స్ బాగానే ఉండే అవకాశం ఉంటుంది. కేబుల్స్, పవర్ కేబుల్స్, అదేవిధంగా టెలికాం కేబుల్స్ స్పేస్ కొద్దిగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి కేటాయింపులు ఎక్కువగా ఉంటాయన్న అంచనాలు ఉన్నాయి కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని పెరిగే ఛాన్స్ ఉంటుంది. పవర్, టెలికాం, అదేవిధంగా రోడ్స్, కాంట్రాక్ట్స్ ఇటువంటికి సంబంధించిన స్టాక్స్ అన్ని పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఈ కేబుల్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో యూనివర్సల్ కేబుల్ బాగానే ఉంది, అదేవిధంగా స్టెర్లైట్ ఆప్టికల్స్ కూడా మంచి అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈ 2 స్టాక్స్ను మీరు డిక్లైన్స్లో బై చేసుకోవచ్చు. నెక్స్ట్ నారాయణరావు గారు లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి, నారాయణరావు గారు చెప్పండి. మేడం, డివిస్ ల్యాబ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి మేడం. ఓకే అండి, బై బై చేశారా? చేయాలనుకుంటున్నారా, చేశారా? బై చేసాము. ఓకే, డివిస్ ల్యాబ్ ఏ లెవెల్లో బై చేశారండి మీరు? 775 మేడం. 775 అంటే ఫాల్ అయ్యాక, అంటే యూఎస్ఎఫ్డిఏ ఆ న్యూస్ తర్వాత భారీగా ఫాల్ అయింది ఈ స్టాకు. ఆ తర్వాత మీరు బై చేసి ఉంటారు. అయితే ఈ హయ్యర్ లెవెల్స్ లాస్ట్ ఇయర్ చూస్తే దాదాపు 1330 లెవెల్స్ నుంచి ఇది ఫాల్ అయిందనమాట. సో యూఎస్ఎఫ్డిఏ వార్నింగ్స్ వచ్చిన నేపథ్యంలో ఈ స్టాక్ ఫాల్ అయింది. ఆ తర్వాత ఆ ఇష్యూను ఎలా అడ్రస్ చేస్తారన్న దానిపైన మనం వెయిట్ చేసి చూడాలి. సో ప్రస్తుతం మాత్రం ఒక కన్సాలిడేషన్ మెయింటైన్ అవుతుంది. అయితే ఫ్రైడే మాత్రం ఒక అప్ మూవ్ కనిపించింది ఈ స్టాక్లో. ఇవాళ చూస్తే మాత్రం రేంజ్ బౌండ్గా ఉంది ఈ స్టాక్. అయితే ఈ కంపెనీ ఒక క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈ యూఎస్ఎఫ్డిఏ సంబంధించిన ఇష్యూ సార్ట్అవుట్ అయిపోయిన తర్వాత దీంట్లో మళ్ళీ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం మీరు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేయడం బెటర్ అండి. నెక్స్ట్ కోటేశ్వరరావు గారు ప్రకాశం జిల్లా నుంచి లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి. నమస్తే అండి, ఇన్ఫోసిస్ ఇన్ఫర్మేషన్ కావాలండి మేడం. చెప్పండి. అంటే బై చేశారా, చేయాలనుకుంటున్నారా? బై చేసింది, మేము బై చేసినాక కొద్దిగా లాభం కూడా వచ్చింది, మళ్ళీ అమ్మలేదు, అది మళ్ళీ బాగా డౌన్ అవుతుంది. ఏంటి దాని పొజిషన్? ఏ ప్రైస్ లో బై చేశారండి? మేము 970, 980 బై చేసాము. 104, 1010, 14 దాకా వచ్చింది, మేము అమ్మలేదు. ఓకే, మనం గతంలో కూడా చెప్పడం జరిగిందండి, ఇన్ఫోసిస్, టీసీఎస్ అండ్ విప్రోని అవాయిడ్ చేయమని చెప్పడం జరిగింది మనం. ఎందుకంటే వాళ్ళు ఐటీ ప్యాక్ మొత్తం కూడా
రిజల్ట్స్ అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదు. ఇన్ఫోసిస్ రిజల్ట్స్ పర్వాలేదు, బాగానే ఉన్నప్పటికీ వాళ్ళ గైడెన్స్ అనేది, ఫ్యూచర్ గైడెన్స్ అనేది అంత అట్రాక్టివ్గా లేదనమాట. సో దాని తర్వాత ఈ స్టాక్ ఫాల్ కావడం జరిగింది. ప్రస్తుతం చూస్తే ఒక రేంజ్ బౌండ్ మూమెంటే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. దీంట్లో పెద్దగా అప్ మూవ్ ఉండకపోవచ్చు. అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత అక్కడ ఆయన పదవి స్వీకారం తర్వాత వీసా రిస్ట్రిక్షన్స్ అనేవి లైమ్లైట్లోకి వచ్చాయి. సో వీసా రిస్ట్రిక్షన్స్ అనేవి ఈ ఐటీ కంపెనీస్ పైన ప్రభావం చూపుతాయని మనం గతంలో కూడా చెప్పడం జరిగింది. సో వీళ్ళ ఎర్నింగ్స్ అనేవి ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అదేవిధంగా డిజరప్టివ్ టెక్నాలజీస్ చాలా వస్తున్నాయి. సో ఐటీ ప్యాక్ మొత్తం రెవెన్యూస్ 2 digits గ్రోత్ ఉండకపోవచ్చు ఫ్యూచర్లో. వాళ్ళు ఏ రకంగా ఈ న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటాయి అన్న దానిపైన వాళ్ళ గ్రోత్ ఆధారపడి ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నియర్ టర్మ్లో కొద్దిగా రేంజ్ బౌండ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు ప్రస్తుత లెవెల్స్లో హోల్డ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేయడం బెటర్ అండి. రైట్, ప్రస్తుతం అయితే క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్ తప్ప మిగతా అన్ని సెక్టార్స్ కూడా నష్టాలతోనే ఉన్నాయి. సో ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, క్యాపిటల్ గూడ్స్ పాజిటివ్గా ఉండడానికి రీజన్ ఏంటంటారు? వీటిలలో అంటే లాస్ట్ వీక్ మొత్తం ఇవి బాగా పెర్ఫామ్ చేయలేదు కాబట్టి వీటిలలో బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. కొద్దిగా డిఫెన్సివ్ స్టాక్స్ అని చెప్పుకోవాలి వీటిని. సో దానివల్ల ఈ స్టాక్స్లో మనకు బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా చూస్తే మార్కెట్స్ రేంజ్ బౌండ్గా ఉన్నాయి. అప్ అండ్ డౌన్ మూమెంటం, స్వింగ్ ట్రేడింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇవాళ మొత్తం కూడా రేంజ్ బౌండ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అయితే కొన్ని సెక్టర్స్ అండ్ కొన్ని స్టాక్స్ మాత్రం లైమ్లైట్లో ఉన్నాయి. టెలికాం ప్యాక్ లైమ్లైట్లో ఉంది. అదేవిధంగా సిమెంట్ ప్యాక్ కూడా లైమ్లైట్లో ఉంది. గ్రాసిమ్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా స్మాల్ క్యాప్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, సిండికేట్ బ్యాంక్ లాంటి బ్యాంక్స్, అదేవిధంగా రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి బజాజ్ ఫైనాన్స్ లాంటి కంపెనీస్ కొద్దిగా లైమ్లైట్లో కనిపిస్తున్నాయి. భారతీయ ఎయిర్టెల్ అదేవిధంగా ఐడియా కూడా ఇవాళ మొత్తం కూడా పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఐడియా ఫర్దర్ కూడా పెరిగే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. రైట్ అండి. నెక్స్ట్ పూణే నుంచి శివారెడ్డి గారు లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. శివారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. మాకు ఓంకార్ కెమికల్స్ అండ్ ఏబిఎఫ్ఆర్ఎల్ కొంచెం 1 year కోసం తీసుకోవచ్చు. సెకండ్ స్టాక్ ఏంటండి? ఏబిఎఫ్ఆర్ఎల్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్. ఆదిత్య బిర్లా ఎఫ్ఆర్ఎల్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్స్, దాన్ని కూడా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అయితే ఓంకార్ స్పెషాలిటీస్ మాత్రం మంచి కంపెనీ అండి. ఇది ఫండమెంటల్స్ పరంగా బాగుంది. అదేవిధంగా పెర్ఫార్మింగ్ సెక్టర్ అనమాట ఇది. అంటే కెమికల్స్, డైస్ అండ్ పిగ్మెంట్స్ మనం ఇందాక చెప్పుకున్నట్టు బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి ఆ కంపెనీస్ అన్ని. ఓంకార్ కెమికల్స్ కూడా బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేయొచ్చు మీరు. ఇది డివిడెండ్ కూడా పే చేస్తున్నట్టు కంపెనీ. EPS 17 రూపీస్ ఉంది. అదేవిధంగా ఫండమెంటల్స్ బాగున్నాయి. అయితే ఒక రేంజ్ బౌండ్ మూమెంటం కొనసాగుతుంది. లాస్ట్ 1 year నుంచి కూడా ఒక రేంజ్ బౌండ్లో కదలాడుతుంది ఇది. సో ఆ రేంజ్ను అంటే ప్రస్తుతం చూస్తే 160 లెవెల్స్లో ఉంది. ఇది 180 లెవెల్స్ని అధిగమించగలిగితే అక్కడి నుంచి ఫర్దర్గా మంచి ర్యాలీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. మీరు లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేయండి. రైట్. సో ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ కావచ్చు, అలాగే జిఎస్టీ అమల్లోకి వస్తుంది, ఈ ఎఫెక్ట్ కావచ్చు, బడ్జెట్ మీద ఏ మేరకు ఉంటుంది, అలాగే బడ్జెట్ ఎఫెక్ట్ ఏ సెక్టార్స్ మీద ఉండే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? బడ్జెట్ చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ స్టాక్స్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు సిమెంట్ లాంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కౌంటర్స్ అనేవి పెరిగే ఛాన్స్ ఉంటుంది. రియాలిటీ అండ్ హౌసింగ్ స్టాక్స్ కూడా పెరిగే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా మొబైల్ అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ కూడా కొంతమేరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ డిమానిటైజేషన్ ఏ విధంగా అడ్రస్ చేస్తారనేది మనం బడ్జెట్లో వెయిట్ చేసి చూడాలి. అదేవిధంగా మిడిల్ క్లాస్కి ఈ ఆదాయ పన్ను పరిమితి లెవెల్ని ఏమైనా పెంచుతారా అనేది వెయిట్ చేసి చూడాలి. ఈ రెండు జరిగితే మార్కెట్స్ ఫర్దర్గా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అటువంటి వాటిల్లో ఏమైనా మార్పులు ఉంటాయా అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాలి. వాటిల్లో ఏం మార్పులు లేకపోతే మార్కెట్స్ మంచిది. వాటిల్లో ఏమైనా మార్పులు జరిగితే మాత్రం మార్కెట్స్ కొద్ది ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. మార్కెట్స్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయి కాబట్టి హైయర్ లెవెల్స్లో సెల్లింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ రవీంద్ర గారు లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. స్మార్ట్ లింక్ నెట్వర్క్స్ అండి, 100 rupees తీసుకున్నాను, 3000 షేర్స్ ఉన్నాయి. ఓకే, లాంగ్ రన్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ప్రెజెంట్ పొజిషన్ ఇంకేమైనా టిక్స్ వస్తే కొనుక్కోవచ్చు. స్మార్ట్ లింక్ అంటే ఈ డిమానిటైజేషన్ న్యూస్ తర్వాత స్మార్ట్ లింక్, డీ లింక్ ఇటువంటి కంపెనీస్ అన్నీ నవంబర్ నుంచి కంటిన్యూస్గా పెరగడం చూసాం. ఇది దాదాపు 69 లెవెల్స్ నుంచి దాదాపు 123 లెవెల్స్ వరకు వెళ్ళింది. ఇక్కడ ఒక కన్సాలిడేషన్ ఉండే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో నేను చూడలేదు. సో ఈ క్వార్టర్ రిజల్ట్స్ బాగా ఉంటే ఇక్కడి నుంచి ఫర్దర్గా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. మీరు లాంగ్ టర్మ్ కోసం అంటున్నారు కాబట్టి స్మార్ట్ లింక్ కానీ, డీ లింక్ కానీ 2 కంపెనీస్ని హోల్డ్ చేసుకోవచ్చు. రైట్, ఫైనల్ ఒక చిన్న మెయిల్ చూద్దాం. జెండో రియాలిటీ అలాగే క్రాంప్టన్ గ్రీవ్స్ గురించి అడుగుతున్నారు. హోల్డ్ ఆర్ సెల్ మీ సజెషన్? క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీ ఉంది. అదేవిధంగా క్రాంప్టన్ గ్రీవ్స్ ఉంది. ఈ రెండు కూడా మంచి కంపెనీస్ అండి. ఈ రెండింటిని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. అదేవిధంగా జెండో రియాలిటీ
హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ అదేవిధంగా క్యాష్ రిజర్వ్స్ ఉన్నటువంటి కంపెనీ. దీన్ని కూడా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. రైట్ అండి, ఇవాళ జరిగే డిస్కషన్లో మీ హోల్డింగ్స్ ఏమైనా ఉన్నాయి అనిల్ గారు? I don't have. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ బిజినెస్ లైవ్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీరు చూద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV.